ఇప్పుడు ఇది 108 కదా? ఇది 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 బాగానే ఉంది కదమ్మా? ఆ వెహికల్ అది ఉందిగా? ఓకే, ఇది బాగుండ సార్. అయితే ఇది పెడన్ వెహికల్, ఇది పని చేస్తుంది కదా? మన దగ్గర ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు మన దగ్గర, అంతా హ్యాపీ. మనకి ఇంకేమైనా వెహికల్ కావాలంటారా మీరు అనేది? ఇది కోఆర్డినేట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ ఉండే హాస్పిటల్లో రాజు ఎక్కడ ఉన్నాడు? రాజు లోకల్లో వెహికల్ పనిచేస్తుంది. ఇక్కడైతే గత 3 రోజుల క్రితం సాక్షి పేపర్లో వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయినాయి, మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది వ్యవస్థ అని చెప్పి విషపరాతలు రాశారు. వాళ్ళ పత్రిక వాళ్ళ ఇష్టం కాబట్టి రాసేస్తారు ఏది పడుతుంది. కానీ ఈ పర్యవేక్షణ అనేది నిరంతర ప్రక్రియగా మాకు సాగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో 300 వెహికల్స్ రోడ్డు మీద పడేసిపోయారు వాళ్ళు. అనుభవం లేని అరబిందో వారికి ఈ యొక్క నిర్వహణ బాధ్యతని ఏమాత్రం అనుభవం లేని వారికి వీళ్ళకప్ చెప్పారు. దానివల్ల వెహికల్స్ అన్నీ కూడా ఆడ టైంలోనే పడేసి వెళ్తే, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ని మరమ్మతులు చేయించి పనికిరాని వాటిని కూడా రోడ్డు మీదకి ఎక్కించాం. ఇంకో కొన్ని ఖండమైపోయి ఉండొచ్చు, వాటిని కూడా భవిష్యత్తులో ఆక్షన్ పెట్టడం ప్రభుత్వం దీని ప్రకారం జరిగిపోద్ది. కానీ ఈ రోజున మచిలీపట్నంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చక్కగా ఈ వెహికల్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి సిబ్బందే స్వయంగా తెలియజేశారు. గత ప్రభుత్వం ఎంత ఈ వ్యవస్థను నాశనం చేశారంటే, ఈ యొక్క మెడికల్ వ్యవస్థని 5 సంవత్సరాలు చేసినా కూడా కష్టం అనే విధంగా దీన్ని సర్వనాశనం చేశారు. పాడు చేయటం వాళ్ళంతు, బాగు చేయటం కూటమి వంతు ఈ రోజున జరుగుతుంది. పాడు చేయటం వైసీపీ వంతు అయితే, బాగు చేయటం కూటమి వంతు అయింది. కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ ఉన్నాడు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయన కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మా నాయకులు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మంత్రి రవీంద్ర గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఏ విషయంలో అయినా సరే పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి కీలకమైనటువంటి ఏదైతే నిర్ణయం ఉందో వాటిని ఇవాళ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోర్స్తో నిర్వహణ జరగాల్సి ఉండగా దాన్ని రద్దు చేసి ఆ ఒప్పందాన్ని మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు పాడు చేసేసారు. కాబట్టి ఇవాళ ఈ 108 అనే దాన్ని ఒక పేషెంట్ దగ్గరికి, లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి ఈ 108 వెళ్ళిన దగ్గర నుంచి కూడా మళ్ళీ హాస్పిటల్ వరకు వచ్చే వరకు కూడా ట్రాకింగ్ ఉంది. ఈ పర్యవేక్షణ ఎంత పర్యవేక్షణ అంటే, ఒకవేళ లేట్ అయితే ఎందుకు లేట్ అయిందో కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా వాళ్ళ ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు.